బెల్లంపల్లి నియోజకవర్గం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి తమ్మినేని రాజేష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। ప్రారంభంలో మొదటి ఆటలో శాసనసభ్యులు గడ్డం వినోద్ కబడ్డీ ఆట ఆడి గ్రామస్తులందరినీ ఆనందింపజేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మన హరీష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొమ్ము రాజన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లా గౌడ్, కాశీపేట మండలం అధ్యక్షుడు రత్న ప్రదీప్, యూత్ కాంగ్రెస్ నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు। నమస్కరిస్తూ వేదికపై ఉన్న సోదరులందరికీ, మా రాజేష్ ఈ కబడ్డీ ప్రోగ్రాం ఉంది సార్, కంపల్సరీ రావాలంటే ఆయన మాటకు ఇబ్బంది కాకుండా చాలా మంచిగా కమ్మగా చెప్పి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్ అని పిలిచి 12 కిలోమీటర్ల లోపల గుంజిండు। సరే పర్వాలేదు, మంచి పని కోసం పిలిచినందుకు వచ్చిన మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మంచిగా స్పోర్ట్స్ ఆడాలి రెగ్యులర్గా। నిన్ననే మేము ఒక క్రికెట్ టీం చేసినాం, మా నాయన గురించి స్టార్ట్ చేయడానికి నేను మా తమ్ముడు కలిసి। అట్లనే ఇక్కడ మన క్రికెట్ ఉందా ఉంటే మళ్ళీ టీం ఏంది కబడ్డీ క్రికెట్ ఆడుతుందా? తయారు చేయి అట్లనే వీళ్ళని కూడా మంచిగా ఇచ్చేయి। కబడ్డీ ఆడితే నిజంగా మనుషులకు చాలా జోష్ వస్తుంది। నేను కూడా చిన్నప్పుడు ఆడుతుంటే, కానీ ఇప్పుడు జర వయసు అయింది, అందుకోసం ఆడలేకపోతున్నా। అప్పటికి ట్రై చేయొచ్చు, ఒక ఛాన్స్ తీసుకోవచ్చు। కానీ కబడ్డీ ఆడిన తర్వాత జనాలు కూడా కొంచెం ఓపికతో ఉండాలి, రేషం పెరుగుతుంది, కొట్లాటలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి। దీన్ని ఒక్కటి ఓపిక పెట్టుకోవాలి, గదే అందుకోసం కబడ్డీ అంటారు। కబడ్డీలోకి వెళ్ళి మనిషి చాలా నేర్చుకుంటాడు, ఓపిక, సహనం, వర్కింగ్ చేసే కెపాసిటీ, ఎడ్యుకేషన్ అన్నీ పెరుగుతాయి। ఈ టోర్నమెంట్ని గ్రాండ్ సక్సెస్ కావాలని మా రాజేష్కు, గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ మళ్ళొకసారి కంగ్రాచులేట్ చేస్తూ, గట్టు మల్లేష్, హరీష్, ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్। మీరు ఎల్లకాలం మంచిగా ఇట్లా ఆడుకుంటూ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు బెస్ట్ విషింగ్ ద టీమ్ ఆల్ ద బెస్ట్, అంతా ఎల్లకాలం మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। ఒక పాయింట్ వేయాలి మా సార్కి, ఏం కాదు। నువ్వు